హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా రాగి లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. రాగులు హెల్త్కి చాలా మంచిది. సో ఇలా టేస్టీగా మరింత హెల్తీగా లడ్డు చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల నుండి పెద్దవారి వరకు రోజుకొక లడ్డు తింటే చాలు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్లో రాగి లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక పావు కప్ వరకు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే పల్లీలు పైన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, లోపల సరిగా ఫ్రై అవ్వదు. అప్పుడు లడ్డు టేస్ట్ కూడా అంత బాగుండదు. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ ఈ పల్లీలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా అవసరం. సో ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇలా పైన పొట్టు సెపరేట్ అయిపోతుంది. ఇలా అయితే పల్లీలు బాగా ఫ్రై అయిపోయినట్టే. వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పావు కప్ వరకు కాజు ఇంకా బాదం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డైలీ ఈ కాజు బాదం తీసుకోవడం వల్ల ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతుంది, హార్ట్కి కూడా మంచిది, స్కిన్ కూడా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది, అలానే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇవి కూడా ఇలా లైట్గా ఫ్రై అయ్యాక పల్లీలు తీసుకున్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పావు కప్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. రాగి లడ్డూలో ఇలా రవ్వ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే లడ్డు టెక్స్చర్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా రవ్వ లడ్డూలానే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కొబ్బరిలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, సో మనకి డైజెషన్ కూడా బాగా జరుగుతుంది, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు తప్పకుండా డైలీ నువ్వులు తీసుకోవాలి. సో ఈ రవ్వ, నువ్వులు, కొబ్బరి 3 కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ వేయాల్సిన పని లేదు, కాబట్టి వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి 1 కప్ వరకు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి సరిగా ఫ్రై అవ్వకపోతే లడ్డు తినేటప్పుడు కూడా పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. అవసరమైతే మధ్యలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోండి. రాగి పిండి వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు డైలీ ఈ రాగులు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. వీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ప్రతిరోజు డైట్లో ఇలా రాగి పిండితో ఏదో ఒక రెసిపీ వాళ్ళు తినేటట్టుగా చేసి పెడితే చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. ఈ రాగి పిండి సరిగా ఫ్రై అయిందో లేదో అని డౌట్గా ఉంటే కొద్దిగా నోట్లో వేసుకొని చూడండి. పచ్చివాసన రాకుండా ఉంటే బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇది కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కడాయిలో 1 కప్ వరకు బెల్లం, పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. రాగి పిండి తీసుకున్న కప్తోనే 1 కప్ వరకు బెల్లం తీపి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు, బెల్లం అంతా కరిగి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఈలోపు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కాజు, బాదం మిక్సింగ్ జార్లో యాడ్ చేసి ఫ్లేవర్ కోసం ఒక 7-8 ఇలైచీ కూడా వేసి, మరి పౌడర్లా కాకుండా అక్కడక్కడ కొంచెం పీసెస్ ఉండేలా మిక్సీ వేసుకోండి. లడ్డు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పలుకుగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుంటే ఇలా స్టిక్కీగా అయితే చాలు. వెంటనే ముందుగా ఫ్రై చేసిన రాగి పిండి వేసుకోవాలి. పిండి వేయగానే కొంచెం పల్చగా అనిపిస్తుంది, 1 నిమిషం ఫ్రై అవ్వగానే దగ్గర పడుతుంది. ఇలా ఎక్కడ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకున్న పల్లీల పౌడర్ వేసుకోవాలి. తర్వాత రవ్వ, నువ్వులు, కొబ్బరి ఇవి కూడా విడిగా ఫ్రై చేసి పెట్టాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. బెల్లం కరగగానే తీగ పాకం వచ్చే వరకు ఉంచేస్తే లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి. సో చెక్ చేసుకుంటూ కొంచెం స్టిక్కీగా అవ్వగానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. బెల్లం కరిగించకుండా బెల్లాన్ని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, కానీ లడ్డూలకి బెల్లం సరిగా పట్టదు. మళ్ళీ నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇలా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో పాకం పట్టి చేయడం వల్ల లడ్డు చాలా బాగా టేస్టీగా వస్తాయి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే ఉండాలి. చల్లగా అయ్యాక మళ్ళీ గట్టిగా అయిపోతుంది.
ఇలా కొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు లేదా లడ్డు చేయడానికి వీలుగా అయ్యేంత వరకు ఇలానే వదిలేయండి. చల్లగా అయ్యాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నచ్చిన సైజులో లడ్డు చేసుకోవడమే. ఇలా లాస్ట్లో నెయ్యి కూడా వేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా షైనీగా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇందాక కొంచెం పల్చగా ఉంది, ఇప్పుడు కొంచెం హార్డ్గా అయింది. ఇలా ఉంటే లడ్డు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. లడ్డు అన్నీ కూడా చాలా నీట్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు మధ్యలో నెయ్యి కానీ పాలు కానీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. లాస్ట్ లడ్డు వరకు కూడా ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. లడ్డు చేయగానే కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది, తర్వాత కొంచెం డ్రైగా అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి లడ్డు అంటే టేస్ట్ బాగుండదేమో అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో అడిగి మరీ తింటారు. ఈ లడ్డు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో హెల్తీగా ఉండాలి అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతిరోజు ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్నా లేదా జుట్టు బాగా పెరగాలి అన్నా, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా ఇలా రోజు ఒక లడ్డు తింటే చాలు. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.